నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్. సార్, ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అతని వల్ల 5 ఏళ్ల చుక్కలు చూసాం. ఇప్పుడు మళ్ళీ ఆయనే తీసుకొచ్చారు. ఆ కుర్చీలో ఆఫీసర్ని చూడలేకపోతున్నాం. కొంచెం మా మాట పట్టించుకోండి గోల పెట్టారు. మంత్రినే అడ్డుకుని రచ్చ చేశారు. ఆ అధికారితో వచ్చిన ఇబ్బంది ఏంటో విన్నవించారు. చివరకు ఆ ఆఫీసర్ని బదిలీ చేయించి మాట నెగ్గించుకున్నారు. కమిషనర్ చుట్టూ తిరిగిన రాజకీయానికి తెరపడేట్టు చేశారు. ఫైనల్ గా వాళ్ళు ఒకటయ్యారు. అధికారిని అక్కడి నుంచి పంపించేశారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది? ఆ ఆఫీసర్ బదిలీ వెనక అంత తతంగా నడిచిందా? ఆయనొద్దన్న టీడీపీ, అతడే సరైన అధికారన్న మంత్రి. విన్నవించి బదిలీ చేసే వరకు పట్టుబట్టిన టీడీపీ నేతలు. కమిషనర్ బదిలీతో ధర్మవరం కూటమి పంచాయతీ క్లోజ్. ఆ సెగ్మెంట్ లో టీడీపీ క్యాడర్ కూలైపోయింది. అనుకున్నాం, పట్టుబట్టి సాధించామంటూ ఖుషి అవుతోంది. మంత్రితో గొడవ లేదు, కూటమిలో పంచాయతీ లేదు. ఆ ఆఫీసర్ వద్దనుకున్నాం, అదే విషయాన్ని మంత్రికి చెప్పాం, తప్పించారు. నో క్లాషెస్, ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. మున్సిపల్ కమిషనర్ చుట్టూ తిరిగిన ధర్మవరం కూటమి పంచాయతీకి ఎండ్ కార్డు వేసినట్లు చేశారు. మీడియాలో వచ్చిన వార్తలు, బయట జరిగిన ప్రచారమంతా తూచ్ అన్నట్లుగా సీన్ను మార్చేశారు. ధర్మవరం కూటమిలో మొన్నటి వరకు మున్సిపల్ కమిషనర్ నియామకం చిచ్చు రాజేసింది. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి కూటమి సర్కార్లో మంత్రి అయిన సత్యకుమార్ తమ మాట వినకుండా తమకు గిట్టని ఆఫీసర్ను మున్సిపల్ కమిషనర్ గా నియమించారని టీడీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ హయాంలో పనిచేసిన మల్లికార్జుననే మరోసారి ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా నియమించడంతో టీడీపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయింది. మల్లికార్జునకు వైసీపీ ముద్ర బలంగా ఉంది. కేతిరెడ్డి ఏది చెబితే అదే చేశారని, తమను ఇబ్బంది పెట్టిన దాంట్లో కేతిరెడ్డి కంటే మల్లికార్జున పాత్రే ఎక్కువని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీకి వన్ సైడ్ గా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతలను వైసీపీలోకి వెళ్లేలా ఒత్తిళ్లు చేయడంతో పాటు టీడీపీ నేతల ఆస్తులను సాకుగా చూపి బెదిరించడంలో మల్లికార్జున పాత్ర ఉందన్నది టీడీపీ నేతల ఆరోపణ. మల్లికార్జున నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డామని, మళ్లీ అతన్నే కమిషనర్ గా నియమించడం ఏంటంటూ ప్రశ్నించారు. మల్లికార్జునను ధర్మవరం నుంచి తప్పించాలని రోడ్డెక్కారు కూడా. టీడీపీ నాయకులు కమిషనర్ కు వ్యతిరేకంగా స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు. అయినా మంత్రి సత్యకుమార్ పెద్దగా స్పందించలేదు. చివరకు కమిషనర్ ని రాజకీయ కోణంలో చూడొద్దని, ఆయన్ని ఒక ప్రభుత్వ అధికారిగా మాత్రమే చూడాలని మంత్రి చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు మరింత ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఏకంగా మంత్రి సత్యకుమార్ ను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో ధర్మవరంలో బీజేపీ టీడీపీ మధ్య గ్యాప్ పెరిగిందని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇంతలోనే ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మున్సిపల్ కమిషనర్ ఇష్యూను మంత్రి సత్యకుమార్ కు వివరించారు. అతని వల్ల టీడీపీ క్యాడర్ పడ్డ ఇబ్బందులేంటి, ఆయన మీదున్న ఆరోపణలేంటో వివరించారు. సరిగ్గా వారం రోజులకే మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునపై బదిలీ వేటు పడింది. పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోగానే ఆయన్ను ప్రొద్దుటూరుకు బదిలీ చేశారు. ధర్మవరంకు మరో ఆఫీసర్ను కమిషనర్ గా నియమించారు. అయితే మున్సిపల్ కమిషనర్ బదిలీతో పంతం నెగ్గించుకున్నామని జోష్లో ఉన్నారు టీడీపీ నేతలు. గత 5 ఏళ్లు తమకు అండగా నిలిచిన పరిటాల శ్రీరామ్ ఇప్పుడు మరోసారి తమ మనోగతానికి అనుగుణంగా మున్సిపల్ కమిషనర్ ను బదిలీ చేయించారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే పార్టీ విషయంలో తప్ప అడ్మినిస్ట్రేషన్ విషయంలో మొన్నటి వరకు ధర్మవరంలో వేలు పెట్టలేదు పరిటాల శ్రీరామ్. కమిషనర్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని పంతం పట్టినట్టు తెలుస్తోంది. మల్లికార్జునను తప్పించాలని సింగిల్ స్టాండ్ పై నిలబడి మంత్రి సత్యకుమార్ ను ఒప్పించి కమిషనర్ ను ట్రాన్స్ఫర్ చేయించారని టీడీపీ క్యాడర్ తమ సొంత నేతను పొగుడుతోంది. పార్టీ కోసం సీటును త్యాగం చేయడమే కాదు, తమ కోసం అధికారిని బదిలీ చేయించారని అంటున్నారు టీడీపీ నేతలు.